ఇక్కడ ఒక అతను సన్నగా పొడుగ్గా ఉంటాడు, చూసారా? మేడం ఎక్కడికి వెళ్ళిపోయా? అసలు నాకు చెప్పకుండా ఎందుకు బయటికి వెళ్ళావు? నీకు ఏదైనా అయితే నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఎందుకు నాతో చెప్పకుండా వెళ్ళావు? చెప్పు. నీకోసం చార్మినార్ నుంచి బ్యాంగిల్స్ తెచ్చాను. లవ్ యూ. నువ్వలా నేనిలా 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 నమస్కారం అండి. నా పేరు సూర్య, వీడి పేరు స్వామి, తన పేరు చారు, నమస్తిక, శృతి. నమస్తే. వీడికి ఏమైంది? నీకు మీసాలు వచ్చాక, అదే నీ మీసాల హీరో కలిసాక నేనెవరో ఆంటలేదుగా, అందుకే పరిచయం చేస్తున్నా. వాడి మీస మీద పడి ఎడవకపోతే మీరు పెంచుకోవచ్చుగా. చాలంటే పెరగాలిగా. ఏం లేదే, నువ్వు అసలు పట్టించుకోవట్లేదని మన వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎందుకో నువ్వు దూరం అయిపోతున్నావు అనిపిస్తుంది. ఓకే ఓకే ఓకే, ఈ రోజంతా మీతోనే ఉంటాను, సరేనా? ఏంటి వెళ్ళేది? అటు చూడు, మేసం బండేసుకొచ్చేస్తుంది. ఏంటి సినిమాకి వెళ్తున్నారా? లేదు బాస్, థియేటర్ లో చైర్ లెక్క పెట్టాను. నువ్వు నాకు నచ్చలేదు బాస్. యాక్చువల్లీ నేను ఈరోజు వేరే ప్రోగ్రామ్ ప్లాన్ చేశాను. ఓకే, విల్ గో. టికెట్ నేను మళ్ళీ కలుస్తాను. సారీ, ఐమ్ గోయింగ్. ఓకే, బాయ్. ఏ చారు, నువ్వు స్కూటీ వేసుకెళ్ళు, నేను తర్వాత వచ్చి తీసుకుంటాను. లెట్స్ గో. ఈ రోజు అంతా మీతోనే ఉంటున్నాను. చూడు, వీడి దీన్ని పూర్తిగా కబ్జా చేస్తాడే. కొత్త బెచ్చగాడు పొద్దురగడు అన్నట్టు మొదట్లో అలాగే ఉంటుందిరా. ఈ శీర్షిక ఎదురుచూపు. తొలకరి చినుకుకై రైతన్న ఎదురుచూపు, ధరలు తగ్గుతాయని సామాన్యుడి ఎదురుచూపు, ప్రపంచ శాంతికై ప్రపంచమంతా ఎదురుచూపు, మనశ్శాంతికై మనుషులంతా ఎదురుచూపు, మీ కరతాళ ధ్వనులకై ఈ కవిరాజు ఎదురుచూపు. నా మనసు ఖేదిస్తున్నది, విలవిలా రోదిస్తున్నది. వీడి కవిత బాధిస్తున్నది. తెలుగు భాషకు పట్టిన తెగులు చూసి ప్రోగ్రామ్ నీకు కొంచెం బోరింగ్ అనిపించినా మంచి కేక్ ఉంటుంది. సీరియస్ గా కొంచెం కాన్సంట్రేట్ చేసి. అటు చూడరా, పార్కులు సినిమా హాళ్ళు చాలేదని ఇక్కడికి కూడా తగలడ్డారు వెధవలని. వాళ్ళకి ఖాళీగా ఉన్న ప్లేస్ కావాలి, మనకు ఖాళీగా ఉన్న సీట్లు నిండాలి. మన ప్రోగ్రామ్ కి యూత్ వచ్చారని సంతోషపడండి గురుగారు. నా మనస్సు ఖేదిస్తున్నది, విలవిలా రోదిస్తున్నది. డిసప్పాయింట్ అయ్యావా? ఎందుకు? నీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి వచ్చేసావు కదా. నువ్వున్నావుగా, నువ్వుంటే నా లైఫ్లో ఇంకేం అక్కర్లేదు. నువ్వు లేకపోతే నాకు ఈ లైఫే అక్కర్లేదు.